హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సంక్రాంతి రోజు ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామండి వంటలకి. మేము ఇక్కడికి వచ్చాక ముందుగా ఎల్లమ్మ కోసం బోనం వండుతుందండి మా అమ్మ. వండాక బోనంకి పసుపు కుంకుమతో పూజించిన తర్వాత మనము ఇలా 5 పడులు దేవునికి సమర్పించాలండి. ఇలాగా మేము టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము. ముందుగా ప్రదక్షిణలు చేసామండి. ఒక 5 ప్రదక్షిణలు చేశాక ప్రదక్షిణలు అయిపోయాక మేము టెంపుల్ లోపలికి వెళ్ళి ఎల్లమ్మకి పడలు సమర్పించి దర్శనం చేసుకొని ఎల్లమ్మకి ఒక బ్లౌజ్ పీస్ అలాగే కుడుక అవన్నీ ఎల్లమ్మకి సమర్పించాక ఇలా దర్శనం చేసుకొని ఎల్లమ్మ టెంపుల్లో దర్శనం అయ్యాక పక్కన పుట్ట ఉంటుందండి. ఆ పుట్ట దర్శనం చేసుకొని పెరుగు కొబ్బరికాయ అగరబత్తులు పెట్టేసి ఇలా మేము టెంపుల్ ముందు ఇలా ఫొటోస్ దిగామండి. మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారనమాట టెంపుల్లో. దర్శనం అయ్యాక మళ్ళీ యథావిధిగా మా ప్లేస్కి వచ్చేసి వంటలు స్టార్ట్ చేసామండి. బగారా రైస్, మటన్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అవుతున్నాయండి. కర్రీస్ ప్రిపేర్ అయ్యాక ఇక మేము తినడం స్టార్ట్ చేసామండి. ఇదండి మా వ్లాగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.